Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీక్ సరిగ్గా పోస్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా బిజీగా అయిపోయిందనమాట. అది ఎందుకునో తెలీదు, అలా అయిపోయింది. సో అందుకని వ్లాగ్స్ అయితే పెట్టలేదు ఎక్కువ. అంటే లైక్ ట్యూస్డే పెట్టాను, థర్స్డే పెట్టాను, సాటర్డే పెట్టాల్సింది యాక్చువల్గా, కానీ కుదరలేదన్నమాట. బట్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. సో మిస్ చేయకుండా చూడండి. అండ్ వ్లాగ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు, ఎందుకంటే ఆ లైక్స్ చూస్తేనే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ పెట్టాలి అని చెప్పి హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఛానల్ చాలామంది కొత్తగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. అదొక మోటివేషన్ ఇలా వ్లాగ్స్ చేయడానికి, కంటెంట్స్ని షేర్ చేయడానికి. సో ఈ వ్లాగ్ వచ్చి ఇది ఫ్రైడే అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ చేశాను. అదేమో అలా కుదిరిపోయింది సడన్గా. అండ్ ఆ రోజు అసలు ఎంత ప్రొడక్టివ్గా గడిచిందంటే నాకే చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపించింది. ముందు రోజు నైట్ అసలు నిద్రే లేదు. అంటే మదర్ ఫీడింగ్ ఉంటే ఏంటంటే అస్తమాన్ లెగాల్సి వస్తుంది. ఈవెన్ టాయిలెట్ స్టార్ట్ చేసినా కూడా నైట్ అంతా పద్దాకా లెగాలి. ఆ బ్రేక్స్ వారీగా పడుకోవడం వలన వెంటనే నిద్ర పట్టదు, మళ్ళీ మెలకు వచ్చేసిందంటే. ఇంకా అస్సలుగా నిద్ర లేదు. బట్ అయినా కూడా పొద్దున్నే లేచిపోయాను అనమాట. పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి ఫ్రైడే మార్నింగ్. ఆ రోజే లాస్ట్ డే, అండ్ సాటర్డే సండే హాలిడేస్, వీకెండ్ కదా. సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పి పొద్దున్నే లేచిపోయాను 6 o'clockకి. ఇంకా ఇడ్లీ బ్యాటర్ ఉంటే ఇడ్లీలు వేసేస్తున్నాను అనమాట. వాళ్ళిద్దరికీ సరిపడా, పిల్లలిద్దరికీ సరిపడా వేసి మిగిలిన రేకులు వేయట్లేదు. తొందరగా అయిపోద్ది అనమాట. అన్నీ వేసుకుంటూ కూర్చుంటే చాలా టైం పడుతుంది. సో వాళ్ళకి ఫాస్ట్గా అయిపోద్ది కదా అన్నట్టుగాని ముందైతే వేసాను. లక్కీగా ఏంటంటే ఆ రోజు మా కుట్టోడు అస్సలు లెగలేదు. నైట్ అంతా కొంచెం అటు ఇటుగా పడుకున్నాడు అనమాట. ఎక్కువసేపు బాగా డీప్ స్లీప్లో పడుకున్నట్టు అనిపించలేదు. సో వాడికి పొద్దున్నే నిద్ర పట్టింది ఆ రోజు. ఇంకా తెల్లారుజామున పడుకున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే 4:30 కలా పడుకున్నాం ఇద్దరుని. నేను 6 o'clockకి లేచిపోయాను, కానీ వాడు మాత్రం లెగలేదన్నమాట. ఇంకా అమ్మయ్య అనిపించింది. ఇంకా అందుకనే ఫాస్ట్గా పనులు అయితే చేసేసుకోవాలి వాడు పడుకున్నప్పుడే అని అనుకున్నాను అనమాట. మ్యాక్సిమం వర్క్స్ అన్నీ నావి భలే చకచకా అయిపోయినాయి ఆ రోజు. అందుకనే బ్లాగ్ చేయాలి, ఎలా అయినా షేర్ చేయాలి అని అనిపించింది. ఇంకా ఇడ్లీలు అయితే వేసేసాను. అది అయ్యేలోపు ఆ గట్టి మీద ఉన్నవన్నీ సర్దేసుకుంటున్నా. ఈ మధ్యన మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నా ఏంటి అంటే గట్టి మీద ఎక్కువ ఏమీ పెట్టకుండా ఉండాలి అని చెప్పి. ఎందుకంటే అవన్నీ చూస్తే ఇంకా టెన్షన్ వస్తుంది అనమాట. నైట్ ఇంకేంటంటే నేను కిచెన్ అంతా సర్దుకోవడం ఇవన్నీ కుదరట్లేదు. పడుకునేటప్పుడు డైరెక్ట్గా వచ్చి పడుకుని పోతున్నాం తినేసేసి. సో మార్నింగ్ లేచిన తర్వాతే చూసుకుంటున్నాను అనమాట. అదే ఏమీ లేకపోతే, అంటే పెద్ద పిల్లలు అయితే కనుక నైటే చక్కగా అన్నీ సర్దుకుని పడుకోవచ్చు. కానీ వీడు చిన్నోడు కదా, వాడికి నిద్రకొచ్చినప్పుడు ఇంకా వెళ్ళిపోవాల్సిందే. ఇంకా ఒక్కసారి పడుకున్నానంటే ఇంకా పక్క నుంచి వదలడు. అందుకని ఇంకా కుదరట్లేదు అనమాట. నైట్ టైమ్స్ క్లీన్ చేసుకోవడాలు అవన్నీ ఎక్కువ క్లీనింగ్ పనులు ఏమి ఉండట్లేదు. బట్ ఇక గట్టి మీద ఉండేటివి అయితే తీయటానికన్నా నాకు కొంచెం టైం పడుతుంది కదా, అది అనమాట. ఇంకా ఈ పూలు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా పాప తీసుకొచ్చింది అని చెప్పి. అవి అసలు ఎంత బాగున్నాయి అంటే ట్యూలిప్స్ మనం షాప్లో కొనుక్కున్నవి ఇంత అందంగా కనిపించవు. అదేంటో మరి ఇలా కోసి తెచ్చుకున్నవి ఎంత బాగున్నాయో. చాలా అసలుకి ఇల్లంతా అదే వాసన వస్తూ ఉండింది అనమాట. భలే ఉండింది. ఇంకా నైట్ ఏంటంటే ఎల్ఈడి లైట్స్ వేసాను, ఎందుకనో నైట్ వేసుకోవాలనిపించింది. ఇంకా అవి ఆఫ్ చేయలేదన్నమాట. నైట్ చెప్తున్నాను కదా, అలా యాజ్ డీజ్గా వెళ్ళిపోయి పడుకుని పోతాం అనమాట. ఇంకా అంత టైర్డ్ అయిపోతాము. ఎందుకంటే ఈవినింగ్ అంతా పిల్లలతోటి టైం స్పెండ్ చేయడం అనేది నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్లస్ నైట్కి ఏదో ఒకటి చేసుకోవాలి. మోస్ట్లీ మధ్యాహ్నం చేసుకునేవే లెఫ్ట్ ఓవర్స్ లాగా తినేస్తున్నాం ఇంకా నైట్కి కూడా మధ్యాహ్నంవే.
ఎక్కువ చేయట్లేదనమాట. ఏమి 2 పూటలకి వేరే వేరేగా అనుకుంటూ చేసుకుంటూ కూర్చుంటే అసలకి చాలా కష్టమైపోద్ది. అంత కోఆపరేట్ చేయడు మా కుట్టోడు. సో, మోస్ట్‌లీ అలానే అయిపోతుంది. మధ్యాహ్నం తిన్నదే నైట్‌కి కూడా అన్నట్టుగానే. ఇంకా అన్నం ఒక్కటే వండుకోవడానికనమాట. మిగిలిన టైం అంతా పిల్లలతో టైం స్పెండ్ చేయడమే. ఇంకా ఈయన ఆఫీస్ వర్క్ అయిన తర్వాత కొంచెం అన్నా రిలాక్స్ అవ్వాలి కదా! మైండ్‌కి ఎంత స్ట్రెస్ ఉంటదో. ఇంకా నాకైతే అసలుకి ఆ బుర్రకి రెస్టే లేదనమాట. వన్ బై వన్ ఇంకా వస్తానే ఉంటాయి. ఏదో ఒకటి పని ఆ బుర్రకు అసలకి ఖాళీ అనిపించదు. కూర్చున్నానో లేదో ఏదో ఒకటి గుర్తొస్తది. ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అనుకుంటూ. బట్ యాహ్! తప్పదు కదా! ఇంకా అందరు ఆడవాళ్ళకి ఇదే ప్రాబ్లము. అలా కూర్చోంగానే ఏదో ఒకటి గుర్తొస్తది. ఆ పని అవ్వలేదే, ఈ పని అవ్వలేదే అనుకుంటూ. బట్ యాహ్! ఒకవేళ టైం ఉంటే గనుక చేసుకుంటాం. లేదు అంటే తర్వాత చూసుకుందాంలే అన్న ఇదే అనమాట ఇంకా. ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఇడ్లీలు పెట్టేస్తున్నాను. అసలు ఎంత మెత్తగా వస్తున్నాయంటే ఈ మధ్యన చెప్పలేననమాట. దూదుల్లాగే. ఎందుకంటే అంటే నేను రవ్వ వాడను. ఇడ్లీ రవ్వ వాడను. ఇడ్లీ రవ్వ వాడితే అసలు ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఆఖరికి మా కుట్టోడు కూడా తినలేదనమాట ఇడ్లీ రవ్వతోటి. మరి అదేంటో నాకసలకి అట్లా ఎట్లా వచ్చేసిందో వీడికి సేమ్ హ్యాబిట్స్ నాకు ఇప్పటికీ సర్ప్రైజింగ్‌గా అనిపిస్తది. వాడికి కూడా ఆఖరికి ఉప్పుడు బియ్యం వేస్తేనే తింటాడనమాట. ఇంకా ఆ రోజు ఏంటంటే ముందు రోజు నేను సాంబార్ చేసేసాను. ఎందుకంటే ఈయన ఆఫీస్‌కెళ్తా అన్నారు ఫ్రైడే. అసలు మెయిన్ రీజన్ అదే అనమాట. లైక్ పనులన్నీ ఫాస్ట్‌గా అయిపోవడానికి. ఆఫీస్‌కెళ్తా అన్నారని బాక్స్ పెట్టేద్దాం అన్నట్టుగా నేను ముందు రోజు నైటే సాంబార్ చేసి పెట్టేసా అనమాట. ఎట్లాగో మార్నింగ్ ఇడ్లీలు వేస్తాను కాబట్టి ఇడ్లీ సాంబార్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోద్ది అండ్ లంచ్‌లోకి కూడా సాంబార్ అయిపోద్ది అని చెప్పి అలా చేసేసి పెట్టేసాను ముందు రోజు నైటే. సో, చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపించింది నాకైతే అలా చేయడం వలన. బాబు పుట్టిన కొత్తల్లో చేశాను అలాగా. నైట్సే వంట చేసేయటం నెక్స్ట్ డేకి. కానీ ఈ మధ్య కాలంలో అసలు చేయట్లేదనమాట. చాన్నాళ్ళ తర్వాత ఇలా చేయడం జరిగింది. అంటే బాక్స్ తీసుకుని వెళ్తానులే, నేను బయట తినను అని అన్నారు. ఎందుకంటే ఆ రోజు ఆఫ్టర్ వర్క్స్ ఉండిందనమాట. లైక్ ఆఫీస్ తర్వాత చిన్న కొలీగ్స్ తోటి చిన్న పార్టీ లాగా ఉండింది. ఇంకా అందుకని మెయిన్ థింగ్ బాక్స్ పెట్టాలి అని అనుకున్నది. ఇంకా మా పిల్లలు ఏంటంటే బయలుదేరే ముందే ఇట్లా ప్రేయర్ చెప్పుకోవడం అలవాటు. ఇంకా హోలీ ఆయిల్ రాయిపించుకుని వెళ్తారనమాట. ఇంకా స్ప్రింగ్ స్టార్ట్ అయింది కదా! మార్నింగే చూడండి ర్యాబిట్ ఎలా వచ్చేసిందో. ఆ రోజు కొంచెం ఎండగా ఉంది. లైట్‌గా చల్లగా ఉంది. అసలు ఎంత బాగుందో క్లైమేట్. ఇంకా వీళ్ళు వెళ్తుంటే వీళ్ళకి ఆ ర్యాబిట్ ఎదురొచ్చిందనమాట. మామూలుగా షాక్ అవ్వలేదు. వీళ్ళు ఇంక దాని వెనకాల వెళ్ళిపోతున్నారు. నేను ఇంక అరిసి బస్ టైం అయిపోతుంది వెళ్ళిపోండి అని చెప్పాను అనమాట ఇంకా. భలే అనిపించింది పొద్దున్నే అలా చూస్తూ ఉంటే నేచర్‌ని. అది చక్కగా అసలకి భయం లేకుండా తిరిగేస్తుంది. అంటే ఇక్కడ అలానే తిరుగుతాయి అనుకోండి ర్యాబిట్స్. కానీ ఎవ్వరేం పట్టించుకోరు. వాటికి క్యారెట్స్ అవి వేసేస్తారు. ఆటిల పాటికి అవి తిరుగుతూ ఉంటాయి. మన పాటికి మనం పని చేసుకుంటూ ఉంటాం. అంటే లైక్ నేచర్‌కి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తది ఇక్కడ ఉంటే. అది ఒక లక్కీ థింగ్ అనమాట. అది ఎంత హ్యాపీగా చూడండి ఇసుకలో ఆడుకుంటుందో. కాసేపు పడుకుంది కూడా ఇసుకలో ఇంకా. భలే అనిపించింది. అండ్ అప్పటికి మా కుట్టోడు లేసాడనమాట. వాడికైతే కనిపించట్లా, తెలీదు అది ర్యాబిట్ అదంతా తెలీదు కదా! సో, వాడేంటో అమ్మ ఎందుకు ఇలా అరుస్తుంది అన్నట్టుగా వాడి ఫీలింగ్ అనమాట. అప్పుడే లేసాడు జస్ట్ పిల్లలు వెళ్తున్నారు అన్నప్పుడు. ఇంక సర్లే నేను యువతలకు తీసుకుని వచ్చాను. దాని తర్వాత మళ్ళీ తీసుకుని వెళ్ళి పడుకోబెట్టాను అనమాట. పడుకోబెట్టంగానే పడుకుని పోయాడు. హమ్మయ్య అనిపించింది. ఇంకేంటంటే నాకు వంట పని ఎలాగో అయిపోయింది. ఇంకా డైరెక్ట్ స్నానం చేసేస్తే అయిపోద్ది. ఇంకా మిగిలిన పనులు చేసుకోవచ్చు అని లైక్ బ్రేక్‌ఫాస్ట్ నాకు ఈయనకి ఇడ్లీలు వేసుకోవాలి, కాఫీ పెట్టుకోవాలి. సో, అందుకని ఇంకా ఫాస్ట్‌గా ఎలాగో పడుకున్నాడు కదా అన్నట్టుగా ఫాస్ట్‌గా స్నానం చేసి మంచిగా బట్టలు వేసుకొని వచ్చేసాను అనమాట. అసలు భలే అనిపించింది పొద్దున్నే అలాగా. అప్పటికి ఇంకా 8 అయ్యింది. పిల్లలు అప్పుడే జస్ట్ స్కూల్‌కి చేరుకున్నారు. ఇంక ఈయన కూడా యువతలకు లేసి వచ్చేసేసి కాఫీ పెడుతున్నారనమాట. ఇంకా కాఫీ ఇల్లంతా వచ్చేస్తది. అలా బ్రూ అవుతా ఉంటే స్మెల్ భలే అనిపిస్తది. పొద్దున్నే కాఫీ ఫీలింగ్ ఆ లెవెలే వేరులేండి. ఇంకా ఇది అయిపోగానే కొంచెం ఒక కప్పు కాఫీ తాగాలి. వాడేంటంటే బెడ్ మీద ఉన్నప్పటి నుంచి నాకు టెన్షన్ అనమాట. లైక్ నేను కానీ ఈయన కానీ కనపడకపోతే
దొర్లి పడిపోతాడేమో అని అదొక టెన్షను. పోనీ క్రిబ్‌లో పెడదామా అంటే అస్సలు ఉండట్లేదు దాంట్లో. అది కూడా టెన్షనే. ఎందుకంటే లేచి నుంచుంటున్నాడు ఈ మధ్యన. సో, అదేం చేస్తాడని మళ్ళీ అది కూడా టెన్షన్. అందుకని ఇంకా అటు ఇటు చూసుకుంటానే ఉంటానన్నమాట. ఇంకా పడుకోబెడితే కనుక అదొక కంగారుగా ఉంటుంది. మనశ్శాంతిగా పని చేసుకోలేము. అసలు ఎంత ఫాస్ట్‌గా చేయాల్సి వస్తుందంటే గిన్నిస్ రికార్డ్ ఇవ్వచ్చు అనమాట. ఇంత ఫాస్ట్‌గా పనులు చేస్తున్నాను అని చెప్పి. అంత ప్రొడక్టివ్‌గా అవుతుంది ఫాస్ట్‌గాని. ఇంకా కాఫీ కప్పు కూడా పోసేసుకొని వాడి దగ్గరికే తీసుకుని వెళ్ళిపోయి కూర్చుందామని ఈయనకైతే ఇచ్చేసాను కాఫీ. ఇచ్చేసేసి ఇంకా నా కప్పు మాత్రం నేను తీసుకుని వెళ్ళి అక్కడ ఆడి దగ్గరే కూర్చున్నాను. ఎందుకంటే ఇంకా ఇడ్లీలు ఒక్కటేగా వేయాల్సింది, ఇంకేం వర్క్ లేదు. వంట పని అయిపోయింది. అసలు నిజంగా మార్నింగే వంట లేదు, వంట వర్క్ లేదు, ఇంకేం లేదు. ఇల్లు క్లీన్ చేసుకోవడం కూడా అయిపోయింది ఆఖరికి. ఊడ్చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. స్నానం చేయకముందే చక్కగా ఇల్లు ఊడ్చేసేసి స్నానానికి వెళ్ళిపోయాను. ఇంకేం వర్క్స్ లేవు. అసలు ఎంత బాగా అనిపించిందో ఆ ఫీలింగ్. లైక్ నిజంగా ఆడవాళ్ళకి అదంత రిలీఫ్ ఫీలింగ్. అంటే ఈరోజు వంట పని లేదు, అన్నీ రెడీగా ఉన్నాయి అట్లా టేబుల్ మీద అని అంటే ఒక్క రైస్ తినేటప్పుడు ఆన్ చేసుకుంటే సరిపోద్ది అని అన్నప్పుడు ఎంత భలే అనిపిస్తుంది కదా అసలుకి. మీలో కూడా అలా ఉంటుందా నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ చాలాసేపు పడుకున్నాడు ఆ రోజు. 9:30కి ఏమో లేసాడు. ఇంకా ఆడు లేచిన తర్వాత నేను ఇడ్లీలు వేస్తున్నాను అనమాట. వాడిని పట్టుకునే సింగిల్ హ్యాండ్ తోటి ఎన్ని పనులు చేయొచ్చో అని నన్ను చూస్తే తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పని వీడిని ఎత్తుకునే చేసేస్తాను ఆల్మోస్ట్. ఒక చేత్తో అలా ఎలా పెట్టగలవో ఎలా చేయగలవు అని అంటుంటారు ఈయన. బట్ అమ్మలకి ఇన్బిల్ట్గా ఆ టాలెంట్ వచ్చేస్తుంది ఒక చేత్తో పని చేయటం. ఇంకా కొంచెం పిండి ఉంది, సరే ఇంక ఇడ్లీలో లైక్ సాంబార్ వేసుకుని తినేద్దాంలే అన్నట్టుగాని ఒక 4 ఇడ్లీలు వేస్తాను అనమాట. ఇంకా అయిపోయింది పిండి. ఎందుకంటే ఆ వీక్ అంతా ఆల్మోస్ట్ ఇడ్లీలే తిన్నాము. ఇంకా పిల్లలకి ఇడ్లీలు అంటే ఇష్టం అన్నప్పటి నుంచి ఇడ్లీలే. ఇంకా మా కుట్టోడు కోసం అని చెప్పి ఇంకా అందరం ఇడ్లీలే తింటున్నాం. ఇంకా మిగిలిన పిండితోటి నాకు ఈయనకి అయితే వేసి పెట్టేస్తున్నాను అనమాట. బాగా నిద్రగా ఉన్నాడు. బట్ నేను ఎత్తుకుని ఉన్నానంటే ఇంకేం గోల ఉండదు. కింద పెడితేనే ఏడుస్తాడనమాట. నిద్ర లేవంగానే ఎవరైనా అంతే కదా పిల్లలు. పడుకుని లేవంగానే వెంటనే పక్కన పెట్టేసేసి నేను పని చేసుకుంటా అని అంటే కనుక గోల పెట్టేస్తారు. ఇంకా అందుకని అలానే ఎత్తుకుని ఒక చేత్తో చేస్తున్నా అనమాట. ఇంకా ఆ రోజు క్లైమేట్ కూడా ఎలా ఉందంటే చెప్పాను కదా, కొంచెం ఎండగా కొంచెం చల్లగా అలా ఉండింది. భలే ఉండింది. ఇంకా ఇడ్లీలు వేసేసి వచ్చి బెడ్ మీద కూర్చుని కాసేపు పాటలు వింటున్నాం అనమాట. ఈయన కాల్లో ఉన్నారు, కంటిన్యూస్గా కాల్స్లో ఉన్నారు. ఇంకా సరేలే అక్కడ కూర్చుంటే డిస్టర్బెన్స్ అని చెప్పి ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసేసి ఇక్కడే కూర్చుని ఇంకా ఆడితో మాట్లాడతా పాటలు వింటా అలాగా భలే అనిపించింది అనమాట. లైక్ ఏం వర్క్ లేదు, మొత్తం టైం అంతా మా కుట్టోడికే అని అంటే ఇంకేం ఆఫీస్కి వెళ్తా అన్నారు కదా. సడన్గా అంటే మార్నింగ్ లేట్గా నైట్ అంతా లేట్ అయింది అని చెప్పాను కదా, పడుకోలేదు అని చెప్పి. ఇంకా డిస్టర్బెన్స్గా ఉండిందనమాట ఈయనకు కూడా. ఈయన కూడా పడుకోలేదు సరిగ్గా. పొద్దున్నే లేట్గా లేసారు. ఇంకా అంత టైము అంటే ఇక్కడ నుంచి ఆఫీస్కి 1 అవర్ జర్నీ అనమాట. ఎంత స్పీడ్ ట్రైన్ ఎక్కినా కూడా 1 అవర్ పడుతుంది. సిటీ సెంట్రల్లో ఆఫీసు అయింది. ఇంకా వెళ్ళి కూడా టైం వేస్టే, సాయంత్రం వెళ్తాలే ఆఫ్టర్ వర్క్స్కి డైరెక్ట్గా అని అన్నారు. సరేలే అన్నట్టుగా ఎలాగో ఇంక ఇంట్లోనే తింటారు కదా, అన్నం తర్వాత వండేయచ్చు అన్నట్టుగా నేను కూడా గమ్మున ఊరుకున్నాను అనమాట. ఇంకా అందుకని ఆఫీస్కి వెళ్ళలేదు. అసలు మెయిన్ థింగ్ బాక్స్ కట్టడానికే వంట చేసింది. అలాంటిది అలా అయిపోయింది ఆ రోజు. సరేలే ఇంకెలాగో ఏం పని లేదు కదా అన్నట్టుగా ఇంకా ఇలా వీడితో కూర్చుని అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను అనమాట పాటలు వినుకుంటూ. ఇంకా ఇయర్ స్నానం కూడా అయిపోయింది. రోజు ఏంటంటే ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమే కదా, వీక్లీ ట్వైస్ అలా వెళ్తారు ఆఫీస్కి. సో రోజు ప్రేయర్ చెప్పుకుంటాం అన్నమాట. ఒకవేళ ఈయన ఆఫీస్కి వెళ్తే నేను ఒకదాన్నే చెప్పుకుంటాను, అదే ఈయన ఉంటే కనుక కలిసి చెప్పుకుంటాము. ఇంకా అట్లాగా ఇంకా ఈయన కూడా స్నానం అయిపోయింది. ఇంకా ప్రేయర్ చెప్పుకుని మళ్ళీ వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. నాదేముంది పని, ఇంకా వంట పని లేదు ఏమీ లేదు. ఇంకా వీడితోనే డే అంతా. అసలు నిజంగా ఎంత బాగా అనిపించిందంటే మళ్ళీ ఎవ్రీడే అలానే ఉంటే బాగుండు అని. బట్ ఈవినింగ్ కొంచెం హెక్టిక్ అయిపోద్ది. లైక్ అంటే
నెక్స్ట్ డేకి వంట చేసేయాలి అంటే కనుక ఈవినింగ్స్ కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా కిచెన్లోని. సో అది ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది. మా కుట్టోడు ఒక్కో రోజు ఒక్కోలాగా ఇస్తాడు నాకు టైం ఇది చేయడానికి. వాడిని వదిలేసేసి ఉండాలి అంటే కనుక ప్రతిరోజు కొంచెం కష్టమే. ఒకసారి బాగుంటాడు, ఒకసారి సరిగ్గా ఉండడు, పట్టుకునే ఉండాలి అని అన్నట్టుగా అంటాడు. ఇంకా సరే అది అయిపోయింది. చాలా అంట్లు ఉన్నాయి అన్నమాట. నైటే నేను వాడిని ఖాళీ చేసి పెట్టేయమని చెప్పాను మా పెద్దోడిని. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్కి నిండిపోతున్నాయి. ఇంకా మధ్యాహ్నం వీడు వచ్చే వరకు వెయిట్ చేయాలంటే గట్టు కూడా అయిపోతుంది, గట్టు అంతా కూడా అంట్లు అయిపోతాయి. కొంచెం సర్దేయమ్మా అంటే నైటే పడుకునే ముందే డిష్ వాషర్ అంతా సర్ది పెట్టేశాడు అనమాట. సో ఇంకా నేను మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా సర్దుకుంటున్నాను. మా వాడికి ఏంటంటే బొమ్మలు ఎన్నున్నా కూడా స్పూన్లు, గరిట్లు, బౌల్స్, లేదంటే పేపర్లు, డబ్బాలు ఇలాంటివన్నీ ఆట వస్తువులు అనమాట మా కుట్టిగాడికి. మామూలు బొమ్మలు బొమ్మలతో ఆడుకోరా అంటే వాటితో ఆడు. వాడిని అలా కాళ్ళ దగ్గర పెట్టుకునే ఎన్ని పనులు చేసేసుకుంటానంటే, అంటే ఎవరు లేకపోతే ఇంకా అట్లా ఆడుకుంటూ ఉంటాడు ఆడిపాటికాడు. ప్లస్ ఈ మధ్యన ఏంటంటే వాడికి ఎక్స్ప్లోర్ చేయడం బాగా ఇదైపోతుంది అనమాట. లైక్ అన్నిటిని చేయి పెట్టి ఫీల్ అవుతున్నాడు. ఇది ఎలా ఉంది, ఇలా ఎలా ఉంది టెక్స్చర్ అనమాట. ప్రతిదీ కావాలి. అండ్ అస్తమాను ఈయన డోర్ దగ్గరికి వెళ్ళిపోయి ఎత్తుకోమని చెప్పి అడుగుతున్నాడు. ఇంకా పని చేసుకునిడు అనమాట. కీబోర్డ్ లాగేస్తాడు, ఇలా వైర్లు లాగేస్తాడు. సో వర్క్ చేసుకోవాలి కదా, ఇంకా అస్తమాను నేనైతే అడగలేను, పట్టుకుని ఉండండి నేను పని చేసుకుంటా అని చెప్పి. సో కొన్నిసార్లు ఏంటంటే ఇలా తప్పదనమాట. వర్క్ ప్రెషర్లో బిజీగా ఉన్నారు అంటే మనం ప్రతిదానికి అడగటానికి అవ్వదు. ఇంకా నేనే అలా చూసుకుంటూ ఇంకా చేసేసుకుంటున్నాను అనమాట. చాలా ఉన్నాయి, అంట్లు చాలా ఉన్నాయి. అసలు 15-20 మినిట్స్ పని అనమాట డిష్ వాషర్ సర్దటం అనేది. నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెట్టాను కాబట్టి జస్ట్ 1-2 మినిట్స్లో అయిపోద్ది. వాడు చూడండి అలా వచ్చేసాడు నా కాళ్ళ దగ్గరికి. వచ్చి కాళ్ళ మీద అంటే లైక్ మెట్టలు ఉంటాయి కదా ఫింగర్స్కి, అవి పట్టి లాగుతూ ఉంటాడు అనమాట. అవి గుచ్చుకుపోతాయి అసలుకి గట్టిగాని. అదేంటంటే వాడు నోట్లో పెట్టుకోవడానికి అనమాట. వాడి ట్రైలు రింగ్స్ కానివ్వండి, నా చేతికి మెట్టలు ఇవన్నీ కావాలన్నమాట వాడికి. ఇంకా అది నొక్కేస్తూ ఉంటే నా కాళ్ళ దగ్గర ఎందుకు లేరా అని చెప్పి అవతల పెట్టి మళ్ళీ సర్దుకుంటున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే ప్లేట్లు అన్నీ ఆల్మోస్ట్ లంచ్కి కావాల్సినవన్నీ దాంట్లోనే ఉన్నాయన్నమాట. ఇంకెట్లయినా కూడా లంచ్ టైం కల్లా అది అయిపోవాలి అన్నట్టుగా ఫాస్ట్గా సర్దేసుకుంటున్నాను. అందుకనే వాడు ఎగబడుతున్నా కూడా ఎత్తుకోమని చెప్పి ఎత్తుకుంది అదే, అందుకే రీజన్ అనమాట. లేదంటే అస్సలకి మనసు ఒప్పదు నాకు అట్లా వదిలేయటానికి. అడిగితే కనుక ఎత్తుకోమని చెప్పి ఖచ్చితంగా ఎత్తేసుకుంటాను. కానీ ఈ పనులు కూడా ఇంపార్టెంట్ కదా. ఇంకా కొన్ని హ్యాండ్ వాష్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఇంకా అది ఆన్ చేసేసేసి ఫాస్ట్గా హ్యాండ్ వాష్ చేయాల్సినవి కూడా పెట్టేసుకుందామని కొత్తగా తీసుకున్నాను కదా కడాయి. అది నేను మీకు షేర్ చేశాను వ్లాగ్స్లోని. అదేంటంటే డిష్ వాషర్లో పెట్టచ్చు, బట్ ఏంటంటే దాంట్లో పెట్టి వాష్ చేపిస్తే తొందరగా ఆన్ అవుట్ అయిపోతాయేమో అని నా ఫీలింగ్. స్క్రూస్ అవన్నీ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ వేడికి హీట్ వస్తుంది కదా డిష్ వాషర్లో. సో ఎలా అయిపోద్దులే, అనవసరంగా పాడైపోద్దేమో అన్నట్టుగా ఇంకా తీసుకున్న దగ్గర నుంచి చేతితో నేను కడుక్కుంటున్నాను అనమాట ఫాస్ట్గానే. ఇంకా వీడేంటంటే కొత్తగా వీల్స్ మీద బాగా ఎక్కువైపోయింది అనమాట ఇంట్రెస్ట్. డిష్ వాషర్ ట్రేస్ కింద వీల్స్ ఉంటాయి. సో దాన్ని పట్టుకున్నాడు వెళ్ళి. నేను షాక్ అయిపోయాను. అసలు దాని కింద వీల్స్ వాడికి ఎలా కనిపించినాయో నాకు అర్థం కాలేదు. నాకు ఇంకా పిచ్చి వచ్చేసింది అనమాట. ఇంకా లాభం లేదని చెప్పి ఫాస్ట్గా అది ఆన్ చేసేసేసి అయితే పక్కన పెట్టేసేసి చేతులు కడుక్కొని వాడిని ఎత్తుకున్నాను. ఇంకా మళ్ళీ కాసేపు పడుకున్నాడు. ఇంకా పడుకోగానే సరేలే అని చెప్పి ఇంకా రైస్ ఆన్ చేసేస్తున్నాను అనమాట. ఇదొక్క పని నేను వాడిని పక్కన పెట్టి చేయాల్సింది. రైస్ ఒక్కటి ఆన్ చేసేసానంటే ఇంకా హ్యాపీగా వాడికి స్నానం చేయించి ఇవన్నీ వాడికి సంబంధించినవన్నీ చేసుకోవచ్చు కదా అని. ఇవన్నీ ఏదో పెద్ద పనులు అన్నట్టుగా చెప్తారేంటి అని అనుకుంటారు, కానీ ఇవి చేస్తే తెలుస్తుంది ఎంత కష్టం ఉంటాయని చెప్పి. ఇంత చంటి పిల్లలతోటి ఒకళ్ళమే పని చేసుకోవడం అంటే చాలా కష్టం. ఇండియాలో ఉంటే మమ్మీ వాళ్ళు ఉంటారు, అత్తయ్య వాళ్ళు ఉంటారు, ఏదో ఒకటి ఉంటుంది, ఎవరో ఒకళ్ళు ఉంటారు హెల్ప్ చేసుకోవడానికి. మెయిడ్ వస్తారు చక్కగా
ఇల్లు క్లీన్గా ఉంటుంది ప్రతిరోజు, అంట్లు ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోయి ఉంటాయి. కానీ ఇక్కడ ఉంటే అబ్రాడ్లో అంత ఈజీ కాదు, ఎవరి పనాలు చేసుకోవాలి, ఎవరిని హెల్ప్ అడగడానికి ఉండదు. సో మన ఇల్లు మనమే క్లీన్ చేసుకుంటాం, మన ఇంట్లో మనమే సర్దుకుంటాం, మనమే చేసుకుంటాం అన్ని పనులు A to Z. సో చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఎంత స్ట్రెస్ఫుల్ అంటే కొన్నిసార్లు చాలా హెల్ప్లెస్గా ఫీల్ అయిపోతూ ఉంటాము. ఇంకా క్రాక్ పాట్ ఒక్కటి ఆన్ చేసేసేసి అబ్బా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే నాకైతే ఆ మూమెంట్కి అమ్మయ్య ఎంత పెద్ద పని అయిపోయిందో అని అనిపిస్తుంది. ఇంకా ఏమీ కిచెన్లోకి వెళ్ళే పని ఉండదన్నమాట, అన్నం తీసుకోవడం తినడం అంతే ఇంకా. సో ఆ రోజు లంచ్కి సాంబారు బంగాళదుంప ఫ్రై ఉడకబెట్టి చేశాను అనమాట. ఈయనకి పొటాటోస్ బాయిల్ చేసి ఫ్రై చేస్తే చాలా ఇష్టం, ఇంకా అందుకని ముందు రోజు నైటే ఇది కూడా చేసేసాను అనమాట, బాక్స్లో పెట్టేద్దాము అన్నట్టుగాని. కానీ నేను అసలు ఆఫీస్కి వెళ్ళడానికి అవ్వలేదు, ఇంకా ఇలా పెట్టుకుని తినేసాం. నేనైతే ఆ రోజు ఎంత కమ్మగా తిన్నానో. భోజనం టైంకి కూడా వాడు పడుకునే ఉన్నాడనమాట. కరెక్ట్గా నేను ఇట్లా తిందాం అనే టైంకి లేచాడు. ఇంకా లాభం లేదులే అని చెప్పి వాడిని కిందే కూర్చోబెట్టేసేసి ఇలాగా ఉయ్యాల్లోనే అలానే తినేద్దాంలే అన్నట్టుగా అనుకున్నాను. కానీ అస్సలు ఉయ్యాల్లో కూర్చోవట్లేదు అనమాట, లేచిపోతా అంటున్నాడు. ఇంకా లాభం లేదని వదిలేస్తే ఇలా మా కాళ్ళమ్మట కూర్చుని ఆడుకుంటున్నాడు అనమాట. ఆ స్పూను ఆ గిన్నె ఇవే ఆట వస్తువులు. సరేలే అని చెప్పి ఇంకా అట్లా వదిలేసాను, ఏదో ఒకట్లే అన్నట్టుగా ఏమైద్దిలే అని. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇల్లు క్లీన్ చేసుకుంటున్నా కదా, సో అదొక ధీమా అనమాట. ఇంకా కాసేపు పడుకున్నాం, లేసాం, లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ బయటకు వచ్చాం. ఎవ్రీ ఫ్రైడే కొంచెం కంపల్సరీ ఎరండ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట చేయాల్సినవి. సో దానికోసం బయటకు వచ్చాం. వీడికి ఏంటంటే కొత్తగా బయటకు వస్తున్నాం అని తెలిసిపోతుంది వాడికి, అదొక హ్యాపీ ఫీలింగ్ అనమాట వాడికి, ఓ బయటకు వస్తున్నాం అని చెప్పి. అండ్ కార్ రెడీగా ఉంటుంది కిందకి రాగానే, ఇంకా కార్లోకి కూర్చోగానే ఇలా చూస్తూ ఉంటాడు. అసలు పుట్టినప్పుడైతే కార్లో కూర్చోమంటే ఎంత గోల్ చేసేవాడో, ఇప్పుడు కార్లో కూర్చోబెడితే చక్కగా చూస్తున్నాడు అనమాట, ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు చుట్టుపక్కలంతా. నాకు భలే అనిపిస్తుంది వాడిని చూస్తుంటే. ఒకవేళ వాడికి గనక నా ఇదే వస్తే కనుక వరల్డ్ మొత్తం తిప్పినా నేనైతే అస్సలు గోల్ చేసేదాన్ని కాదంట. అంత హ్యాపీగా ఉండి అంటే లైక్ ఎటు తీసుకుని వెళ్తే అటు ఫుడ్ పెడితే చాలు, ఇంకేం అవసరం లేదన్నట్టుగా ఉండేదాన్నంట. నాది కనుక వాడికి వస్తే అసలు ప్రపంచం అంతా తిరిగేస్తాం నేను ఈయన అంత హ్యాపీగానే. ఇంకా టాయిలెట్ టిష్యూస్ ఇలాంటివి అయిపోయినాయి అండ్ వీడి స్మూతీస్ ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి అన్నమాట, అవి అయిపోయినాయి. సో అవి కంపల్సరీ ఫ్రైడేస్ తీసుకుంటాం. సో వాటికన్నా వచ్చి ఇంకా అవి తీసేసుకున్నాం అనమాట. ఆ రోజు మంచిగా ఎండగా ఉంది, కానీ మధ్యలో చల్లగా గాలి వచ్చేస్తుంది, అందుకనే వాడికి ఇంకా ఫుల్ కవర్ చేసేసాను. రిస్క్ తీసుకోదలుచుకోలేదు, ఎండగా ఉన్నా ఎలా ఉన్నా కూడా చెవులు అవి కవర్ చేసేసేసి ఏదో ఒక రకంగా ఫ్లీజ్ అన్న వేస్తే కానీ వాడికి ఏం కాకుండా ఉంటుందని అదొక ఫీలింగ్. ఇంకా హెలికాప్టర్ చూడండి, ఇది అంబులెన్స్ హెలికాప్టర్ అనమాట. మా బిల్డింగ్ ఎదురు బిల్డింగ్లోనే మధ్యలో ల్యాండ్ అయింది. అది ఎందుకు వచ్చిందో ఏమో కూడా తెలియదు, అది చూసి భలే టెన్షన్ వచ్చేసింది మాకు. మేము అప్పుడే ఇలా కార్ పార్క్ చేసి ఇంటికి వచ్చామో లేదో ఇలా ల్యాండ్ అవుతూ ఉండింది అనమాట. చాలా టెన్షన్ పడ్డాం, మరి ఏమైందో మాకైతే తెలియదు. అక్కడ ల్యాండ్ అయింది, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ లేసారు పారామెడిక్స్ వాళ్ళు కూడా వచ్చారనమాట. లైక్ ప్రైవేట్ కంపెనీ అనుకుంటుంది, కారుల్లో వచ్చారు చూడ్డానికి. ఇంకా ఏం జరిగిందో ఏమో మాకైతే అర్థం కాలేదు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిందనమాట. కరెక్ట్గా అదే టైంకి మా కింద ఒక ఓల్డ్ కపుల్ ముసలోళ్ళు అనమాట, వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఏదన్నా అవసరం ఉంటే మాకు కాల్ చేసి చెప్పండి, మేము హెల్ప్ చేస్తామని చెప్పి ఒక పేపర్లో రాసి ఇచ్చామన్నమాట. సో ఆయన వచ్చి బొకే ఇచ్చారు. ముసలాయన 90 years పైనే ఉంటాయి ఆయనకి. అసలు మామూలుగా సర్ప్రైజ్ అవ్వలేదు, షాక్ అవ్వలేదు మేము. ఏంటంటే బాబు పుట్టిన తర్వాత అసలు రాలేదు మేము. ఇక్కడ ఏంటంటే పద్ధతి ఇలా ఫ్లవర్స్ ఇస్తారు, లేదంటే చాక్లెట్స్ అట్లా ఏదైనా ఇస్తారనమాట. సో బుడ్డోడు వచ్చిన తర్వాత అసలు మాకు కుదరనే లేదు, అందుకనే వచ్చాను అని చెప్పి ఇంకా ఒక చిన్న హెల్ప్ అడిగారు. అదేంటనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. సో దానికోసమని వచ్చి ఈ పూలు ఇచ్చి వెళ్ళారనమాట. భలే హ్యాపీగా అనిపించింది నాకైతే. నేను ఎందుకంటే విలీజ్కి వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ తీసుకుందాం అని అనుకున్నాను దేవుడికి పెట్టడానికి, బట్ పాప తెచ్చినవి ఉన్నాయి అండ్ అక్కడ కూడా రేట్లు మరీ టూ మచ్ ఉన్నాయి.
సమ్మర్ వస్తే ఏంటంటే ఇక్కడ ట్యూలిప్స్ బాగా ట్రెండింగ్లో ఉంటాయి అన్నమాట. సరే తీసుకుందాం అనుకుంటే మరీని 59 క్రోనా ఉంది, మరి టూ మచ్ అనిపించింది దానికి. సరేలే అని చెప్పి గమ్మున వచ్చేసాను. ఈలోపే పువ్వులు కూడా పంపించాడు దేవుడు, చూసారా. సో అలాగా నాకైతే మనసులో అలా అనిపించింది, ఏదో ఒక రకంగా అయితే దేవుడికి పూలు తెప్పించుకున్నాడు అని చెప్పి. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you.